అమోఘ్ దేశపతి గారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, నా పేరు వచ్చేసి సంపత్ బండా. ఎస్, మా స్టేయింగ్ వచ్చేసి ఉప్పల్. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. బట్ రియల్ ఎస్టేట్లో నేను ఒక ఫ్యాషన్ తీసేసుకుంటాను. ఒక ఫ్యాషన్గా ఫీల్ అయ్యి వర్క్ చేసుకుంటూ సిన్స్ 4.5 years నుంచి అదే టీ హోమ్స్లో మన సిఎండి సార్ ఎన్విఆర్ ఆధ్వర్యంలో అండ్ మై మెంటర్ వి సంతోష్ గారు ఆధ్వర్యంలో 4.5 years నుంచి నేను వర్క్ చేసుకుంటూ స్టిల్ నౌ ఒక టీం మెయింటైన్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కూడా ఇదే సీట్ నుంచి వచ్చి ఓకేనా 2022లో వచ్చేసి లాస్ట్ స్టేజ్లో ఉన్నాను. యాక్చువల్గా స్కూల్ ఫీల్డ్లో కూడా బ్యాక్ బెంచర్ని నేను. సో ఇక్కడ కూడా బ్యాక్ బెంచర్గా ఉన్నాను. బట్ మా మెంటర్ ఈ సంతోష్ గారు ఉండి అక్కడ కాదు రండి ఇక్కడికి వచ్చేసి ఉండండి అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ లాగా అండ్ కొంచెం ట్రిక్స్ ఇచ్చుకుంటూ బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలి అండ్ ఒక ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ ఏంటి, టైం మేనేజ్మెంట్ అని అన్నీ నేర్పించుకుంటూ నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన వి సంతోష్ గారికి అండ్ గంప నాగేశ్వర్ సార్కి అండ్ మా సిఎండి ఎన్విఆర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళేనా? ఎస్, ఎంతమంది అండి? ఎస్, మీ ఆల్సో మిడిల్ క్లాస్. మై ఫాదర్ వచ్చేసి ఆటో డ్రైవర్. సో తను చాలా హార్డ్ వర్క్ చేస్తుండేవాళ్ళు. సో నాకు తెలిసి మీ పేరెంట్స్ కూడా హార్డ్ వర్కర్స్. సో మీ పేరెంట్స్ ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేశారు. ఇప్పటికీ మన ఏజ్ వచ్చేసి 32 ఏజ్ క్రాస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మన రెస్పాన్సిబిలిటీ మనమే చూసుకోవాలి. ఓకేనా? దానికంటే ఒక యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ రెండు ఉంటాయి. జనరల్గా మీ ఇప్పటివరకు మీ డిగ్రీ కంప్లీటెడ్ అయిపోయి మీ యొక్క యాక్టివ్ ఇన్కమ్ మీరు కంటిన్యూషన్ చేయొచ్చు. బట్ నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక యాక్టివ్ ఇన్కమ్ నేను కంటిన్యూషన్ చేసుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్గా నా రియల్ ఎస్టేట్ని ఫ్యాషన్గా చేసుకుంటూ వీక్లీ 2 days మాత్రమే నేను దీని మీద వర్క్ చేసుకుంటూ ఇప్పటికీ నేను ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండి లాస్ట్ ఇయర్ 2023లో 38 lakhsని ఎర్న్ చేసుకున్నానండి. ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉంటుంది. పొటెన్షియల్ ఉండడమే కాదు, ఆ కంపెనీకి కూడా ఒక బ్రాండ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. అలాంటి కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక మనలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అంటే ఒక బ్లూ ప్రింట్ ఉంటుందండి. లైక్ ఏ విధంగా అంటే మన ఫాదర్స్ చెప్తున్న వాళ్ళు, మా డాడీ కూడా చెప్పారు, అరే నువ్వు చదువుకున్నావు కదా, ఒక 10,000 ఉద్యోగం చేస్తే చాలు, నాకు ఒక 2,000 రూపాయలు చిట్టి కట్టవచ్చు, ఒక 2,000 రూపాయలు రూమ్ రెంట్ కట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్పేవాడు అన్నట్టు. సో మన పేరెంట్స్ కూడా అలాగనే ఉంటారు లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు. సో మనకు అలా తయారు కాకుండా మన మైండ్లో ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ఏంటంటే ఒక 1,00,000 రూపాయలు వస్తే చాలు, ఒక 2 లక్షలు వస్తే చాలు, లేదా ప్యాకేజ్ 5 lakhs వస్తే హ్యాపీ అనుకోకూడదండి. మన డ్రీమ్ వేరే ఉండాలి, మన ఫోకస్ వేరే ఉండాలి. సో దానివల్ల మనలో ఉన్న బ్లూ ప్రింట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎస్, మీలో ఉన్న వాళ్ళందరూ చేంజ్ చేసుకుంటారా? బ్లూ ప్రింట్ అంటే ఏంటో క్వశ్చన్ మార్క్లో ఉన్నారా? సో ఓకే అండి, ఆ బ్లూ ప్రింట్ అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు కాదు, నాకు ఇచ్చిన టైం 5 minutes కాబట్టి సో హోల్డ్లో పెట్టి వేసుకోండి దాన్ని. సో మేము ఏం చేస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్లో మా కంపెనీ నుంచి మేము సపరేట్గా 0 ఇన్వెస్ట్మెంట్ తోటి మా కంపెనీలో స్టార్ట్ చేయొచ్చు. అండ్ మా టీంలో వచ్చేసి 0 రూపీస్ తోటి మీకు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇస్తాము, విత్ ప్రాక్టికల్గా ఇస్తాము, రియల్ టైం రియల్ ఎస్టేట్ లాగా ఇస్తాము. ఓకేనా? రియల్ ఎస్టేట్ అంటే మనకు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుకొని ఉన్న వాళ్ళు వచ్చారు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు. ఓకేనా? స్క్వేర్ యార్డ్ అంటే ఏంటో తెలియదు, స్క్వేర్ ఫీట్ అంటే ఏంటో తెలియదు. ఎస్, అవునా కాదా? సో వాళ్ళకి కూడా 0 నుంచి హీరో వరకు ఎలా కావాలనేది నేర్పిస్తామండి. ఒక్కసారి మా అకాడమీలో జాయిన్ అవ్వండి అండ్ మాతో జర్నీ చేయండి. మీకు రియల్ టైమ్గా రియల్ ఎస్టేట్ అని థియరిటికల్గా మా వర్క్షాప్లో నెక్స్ట్ సాటర్డే అంటే ఫ్రైడే రోజు ఆగస్టు 9th మా వర్క్షాప్ జరుగుతుందండి. కాంటాక్ట్ చేస్తున్నాము. ఆగస్ట్ 9th ఆన్లైన్లో ఉంటుంది, ఆగస్ట్ 10th అండ్ 11th వచ్చేసి ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇస్తాము. ఇంచు టు ఇంచు అంటే కస్టమర్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి, కస్టమర్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, కస్టమర్కి మనము ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సైట్లో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి. ఓకేనా? మనం వెళ్ళేది ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే రింగులు అండ్ కడాలు పెట్టేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని నడిపించేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి విత్ ప్రొఫెషనల్ తోటి ఉన్నది కాబట్టి మేము కూడా ప్రొఫెషన్ తోటి వెళ్ళిపోతున్నాము. సో మాతో పాటు మీరు జర్నీ చేయాలనుకుంటున్నారా? జర్నీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. అండ్ మా నెంబర్ వచ్చేసి 9700243783. వన్స్ అగైన్ 9700243783.